इलेक्शन फ्लाइंग स्क्वाड ने मोती नगर इलाका में साबिक एमएलए मारी जनार्दन रेड्डी के घर और कुकटपली बीएसपी कॉलोनी में एमएलसी तकलपली रविंदर राव के घर की तलाशी ली। बीआरएस कायदीन ने इस बात पर बेरहमी का इजहार किया कि पुलिस बगैर इजाजत उनके घरों में कैसे दाखिल हो सकती है जहां इंतखाबी ज़ाब्ता नाफिज नहीं है। माजूल होने के खौफ से बीआरएस कायदीन के घरों पर छापे मारे गए। रेवंत इसे इंतखाबी मुहिम चलाने से रोकने के लिए अथॉरिटी की मशीनरी का इस्तेमाल कर रहा है। इलेक्शन फ्लाइंग स्क्वाड ने बीआरएस लीडरों के घरों की तलाशी ली। हमारे घर जो जुबली हिल्स इलेक्शन एरिया में नहीं हैं, पुलिस का आना कानून के तहत जुर्म है। वो लीडरों और कारकुनों पर हमला कर रहे हैं। वो अपने घरों में पुलिस भेज रहे हैं। ये गुंडों की बादशाहत है। वो इस ममलकत में इलेक्शन में धांधली की धमकियां दे रहे हैं। वो जुबली हिल्स के लीडरों और कारकुनों को धमकियां देने के लिए पुलिस का इस्तेमाल कर रहे हैं। पुलिस सख्त मेहनत कर रही है और इस हुकूमत के लिए काम कर रही है। बीआरएस एमएलसी तकलपली रविंदर राव। దౌర్జన్యం ఇది చేసేది ఇది ఈ పోలీసులకు తొత్తలైపోయారు పోలీసులకు పని చేయండి తీసేసి కాడో తప్పుకోండి అది బెటర్ పని చేస్తారు మేము గవర్నమెంట్ లో ఉన్నాం సార్ ఇట్లా చేయలేము మేము గవర్నమెంట్ లో ఉన్నాం 15 ఎమ్మెల్యేలు ఉన్నాం కానీ ఇట్లా చేయలే అది ఇంత కూరమా సార్ మీరు ఇంత కూరమా మా నౌకరీ మేము చేస్తున్నాం కొంచెం ఏమన్నా మిమ్మల్ని ఆర్ గివింగ్ సెక్యూరిటీ టు ఎస్టీ ఏం సెక్యూరిటీ ఇస్తున్నా ఏం సెక్యూరిటీ నా ఇంట్లో నేను పోతున్నా మీరు యూనిఫామ్ గురించి ఎక్కువ మాట్లాడకండి ప్లీజ్ నేను యూనిఫామ్ గురించి మాట్లాడలేదు మీరు ఏం చేస్తావు మేము ఏం చేస్తావు చెప్పు మీరు కొడతావా కొట్టేది కాదు మీరు చెప్తున్నాం చెప్పు యూనిఫామ్ గురించి కొడతావా కొట్టు ఈ యూనిఫామ్ గురించి మాట్లాడతావు మాట్లాడద్దు యూనిఫామ్ గురించి ఏం డ్యూటీ చేస్తున్నావు చెప్పండి మీరు ఏం డ్యూటీ చేస్తున్నారు ఏం డ్యూటీ చేస్తున్నావు చెప్పు భయపడతాం అనుకుంటున్నావు భయపడతాం అనుకుంటున్నావు మిమ్మల్ని ఏం చేస్తావు తెలిపోవాలి వెళ్దాం సార్ నౌకరు తప్పు చేస్తున్నావు మీరు నౌకరు తప్పు చేస్తున్నారు మేము రెస్పెక్ట్ ఇస్తున్నాం మేము రెస్పెక్ట్ ఇస్తున్నాం మీరు రెస్పెక్ట్ తీసుకోవట్లేదు ఆయన చెక్ చేసుకుంటూ నా ఇంట్లో కలవకుండా తనిఖీల వెనకాల ఆంతర్యం ఏందనుకోవచ్చు జనార్దన్ రెడ్డి గారు తనిఖీల వెనక ఆంతర్యం ఏంటనుకోవచ్చు తనిఖీల వెనకాల ఆంతర్యం ఏముందనుకోవచ్చు వెళ్ళాం సార్ వెళ్ళాం సార్ మేము వెళ్ళే పరిస్థితి లేదు సార్ ఏ సార్ మీరు గుంజొద్దు సార్ మేము గుంజుకోవాల్సి వస్తుంది మేము గుంజుకోవాల్సి చెప్తున్నాము యూనిఫామ్ మేము రిక్వెస్ట్ చేస్తాం కాలు మొక్క పట్టి రెస్పెక్ట్ ఏం కావాలి మీకు ఇంతకన్నా రెస్పెక్ట్ ఏం కావాలి ఆయన సొంత మిల్లు ఆయన కోసం అనుమతి లేకుండా మా ఇళ్లకు వచ్చి ఎన్నికల పరిధిలో లేని ఇంట్లో పోలీసు పెద్ద ఎత్తున రైడ్ చేయడం, థ్రెటనింగ్ పెట్టడం, కార్యకర్తలను బెదిరిస్తున్నారు, నాయకులను బెదిరిస్తున్నారు, ఇళ్ల మీద దాడులు చేస్తున్నారు, అనుమతులు లేకుండా చేస్తున్నారు. అనుమతులు లేకుండా నియోజకవర్గ ఎన్నికల పరిధిలో లేని ఇంటి మీద దాడి చేసి భారీ ఎత్తున ఈ రకంగా పోలీసు వాళ్ళు బెదిరించడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. ఇది ప్రజాస్వామ్యవాదులారా, ఇది ఎన్నిక కాదు, ఇది గుండాల రాజ్యం. రేవంత్ రెడ్డి చేస్తున్న కుట్రలు కుతంత్రాలు ఏది ఏమైనా
ఇది చాలా తీవ్ర పరిణామం. ఇది ఏ రకంగా దారి ఇస్తుందంటే మా ఏజెంట్లు కూడా ఉండొద్దు, మేము ఈ నియోజకవర్గాల్లో పార్టీ కార్యకర్తలు ఉండొద్దు. ఇది రిగ్గింగ్ చేసుకోవడానికి బహిరంగంగా బరితెగిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రక్రియ. దీన్ని ఖచ్చితంగా తీవ్రంగా ఖండించాలి. ఎక్కడ ఉన్న రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకి, ప్రజాస్వామ్యవాదులకి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా, ఈ వీరు చేస్తున్న దౌర్జన్యానికి ఇది నిదర్శనం. ఇది నా ఒక్కరికి జరగటాలే. నియోజకవర్గాల బూత్ కమిటీ కన్వీనర్లు, ఏజెంట్లు, కార్యకర్తలు అందరినీ బెదిరిస్తున్నారు. పోలీసు రాజ్యాన్ని వాడుతున్నారు. పోలీసులు అయితే బరిదెగించి ఒంటి చేత్తోటి ప్రతి ఒక్క మనిషిని ఇళ్లకు పోయి భార్య పిల్లల్ని బెదిరిస్తున్నారు. దీన్ని చాలా తీవ్రంగా ఖండించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ దౌర్జన్యాన్ని ఖండించాలి. ఎలక్షన్ కమిషన్ స్పందించాలి. తక్షణమే ఈ అధికారులని సస్పెండ్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. జై తెలంగాణ.